తెలియజేస్తూ మరి మన న్యాయం కోసం నిరంతరం కష్టపడుతున్నాం కాబట్టి వారి కొందరు గట్టిగా తప్పట్టు కొట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు గిరిజన ప్రజా సంక్షేమ సంఘం జిపిఎస్ఎస్ అన్నటువంటి సంఘానికి నేను ఇక్కడ ఏర్పాటు చేశాను. అనంతపురం నగరంలో గిరిజన భవనం నందు గిరిజన ప్రజా సంక్షేమ సంఘానికి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ సోదరులకు కుల పెద్దలకు ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గిరిజన సమస్యలు పరిష్కారం చేయడానికి గిరిజన హక్కులు కాపాడుకోవడానికి కోసం మరి ఈ యొక్క గిరిజన ప్రజా సంక్షేమ సంఘం పనిచేస్తుంది. మరి ఈ రోజు గిరిజనుల్లో అనేక సమస్యలు ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు అయినప్పటికీ గిరిజనులు కేవలం కూడు కోసం ఈరోజు పరితపిస్తున్నారు తప్ప ఈరోజు విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో పూర్తిగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి మా యొక్క అంతిమ లక్ష్యం ఒకటే, గిరిజనులకి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో గిరిజనుల హక్కుల కోసం కాపాడుకోవడానికి కోసం, గిరిజనులను చైతన్యవంతులు చేయడం కోసం, గిరిజన విద్యార్థులు ఎక్కడైనా అన్యాయం జరిగితే కూడా వాళ్ళకి న్యాయం చేయడం కోసం అని చెప్పి ఈ గిరిజన ప్రజా సంక్షేమ సంఘం అనేది పూర్తిగా స్థాయిగా పనిచేస్తుంది. కాబట్టి మా యొక్క గిరిజన ఉద్యోగస్తులు అయితేనేమి, గిరిజన విద్యార్థులతో పాటు మహిళలు కూడా ఎవరికైనా కానీ ఏ కష్టం వచ్చినా ఈ సంఘం అనేది అండాదండ ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి గిరిజన సమస్యల పైన గిరిజనులకు చైతన్యవంతం చేయడానికి మేమంతా ఆర్ఎస్కు కష్టపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి భవిష్యత్తులో రానున్న రోజుల్లో గిరిజనులకి ఏకం చేయడానికి రాష్ట్రమంతా తిరిగి ఒక సంఘటితం చేసి గిరిజనులు ఐకమత్యం తీసుకొచ్చి వారి హక్కులు పూర్తిగా కాపాడుకోవడానికి మా గిరిజన కుల పెద్దల నాయకులతో అందరితో కలిసి ఒక ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మెడలు వంచైనా మా యొక్క హక్కులు సాధించుకోవడం అని చెప్పి మేము ఇక్కడ తెలియజేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో గిరిజనులు నా సోదరి మనులు అందరూ ప్రతి ఒక్కరు బాగా చదువుకొని గిరిజన వర్గాలు అన్ని వర్గాలతో పాటు గిరిజన వర్గాలు కూడా బాగుండాలా, బాగా చదువుకోవాలా, అన్ని రంగంలో రాణించాలని చెప్పి ఈ గిరిజన సంక్షేమ గిరిజన ప్రజా సంక్షేమ సంఘం ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశంలో భాగంగా విద్యార్థులు అయితేనేమి, మహిళలు అయితేనేమి, ఉద్యోగస్తులైతే ప్రతి ఒక్కరికి చైతన్యవంతులు చేసి భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి హక్కులను తెలియజేయడానికి ఈ యొక్క సంఘం పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి నా పేరు జి మల్లికార్జున నాయక్. నేను దాదాపు 20 సంవత్సరాలుగా గిరిజన ఉద్యమాల్లో సుదీర్ఘంగా పనిచేయడం జరిగింది. భవిష్యత్తులో నా యొక్క కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు గిరిజనుల కోసమే పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. రాజకీయ పార్టీలకు అతీతంగా, ఏ రాజకీయ పార్టీకి తొత్తులు లేకుండా రాజకీయ పార్టీలకి అతీతంగా ఈ గిరిజనుల కోసం రాష్ట్రంలో ఏ గిరిజనుడికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు మేము ఖచ్చితంగా కష్టపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.